ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈ రోజు ఫైనల్ గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తున్నానండి. సో ఎవరెవరికైతే గిఫ్ట్ రాదో వాళ్ళు ప్లీజ్ బాధపడకండి, ఎందుకంటే రేపు నేను ఇంకో గివ్ అవే అనౌన్స్ చేస్తాను. దాంట్లో అయితే ఎంచక్క సూపర్ గా ఉన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో ఎవరికైతే గిఫ్ట్ రాలేదో వాళ్ళు ఎవరు బాధపడకండి. నెక్స్ట్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి. దాని నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి గివ్ అవే విన్నర్స్ అనౌన్స్మెంట్ ఒక 2 days లేట్ అయింది. శేఖర్ గారికి హెల్త్ బాగాలేదండి. సడన్ గా ఎండలు చాలా ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి సీజన్ చేంజ్ అయ్యేసరికి శేఖర్ గారికి కొంచెం హెల్త్ పాడైపోయింది. సో దానికోసం నేను హాస్పిటల్స్ కి తిరగడం జరుగుతుంది. అందుకే నేను వీడియో షూట్ చేయడం అసలు కుదరలేదు గివ్ అవే విన్నర్స్ గురించి. దాని నెక్స్ట్ మా ఇంటి వెనకాల జరుగుతుంది పని. నేను 2 days బ్యాక్ ఈ వీడియో షూట్ చేస్తాను అనుకున్నాను, కానీ ఆ పని చేయడం వల్ల పొద్దంతా గిర్రని సౌండ్ వినిపిస్తూ ఉండింది. సో ఈ రోజు ఫైనల్ నేను వచ్చి గివ్ అవే 5 winners ఎవరైతే నేను వాచ్ గిఫ్ట్ గా ఇస్తాను అనుకుంటానో వాళ్ళని అనౌన్స్ చేయబోతున్నాను. సో వాళ్ళ నేమ్స్ వస్తాయి నెక్స్ట్. సో వాళ్ళ నేమ్స్ రాకముందు నేను ఒకసారి సారీ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. సారీ ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను గుడ్ వైబ్స్ ఫేస్ వాష్ అవన్నీ ఇస్తా అని చెప్పాను కదా. ఆ గివ్ అవే విన్నర్స్ నేను ఇంకా ఏంటి గిఫ్ట్లు డిస్పాచ్ చేయలేదు. మీ గిఫ్ట్లు ఆల్రెడీ వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫ్రిడ్జ్ పైన ఉందా ఈ పెద్ద అట్టపెట్టే, దీంట్లో మీ గిఫ్ట్లు ఉన్నాయండి. ఆల్రెడీ నేను పర్పుల్ నుంచి ఆర్డర్ చేశాను. అవి ఇంటికి కూడా వచ్చి అవి మీకు పంపించడం మిగిలింది. ఆ రోజు యాక్చువల్లీ నేను లాస్ట్ సండే రోజు DTDCకి వెళ్ళి మీ గిఫ్ట్లను పంపిస్తాను అనుకున్నాను, కానీ 2-3 అడ్రస్ పంపించలేదండి. నో ప్రాబ్లం, అడ్రస్ పంపించకపోతే ఎవరెవరైతే పంపించారో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి వెళ్ళేసరికి DTDC క్లోజ్ ఉంది. మన నుంచి శేఖర్ హెల్త్ అసలు బాగాలేదు. తనకు మైగ్రేన్ లాగా హెడేక్ వస్తుంది. మైగ్రేన్ కాదు కానీ హెడేక్ ఎక్కువ వస్తుందట. సో ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అంతా ఎప్పుడు హెడేక్ తోటే ఉంటున్నాడు. అందుకే తనకి జండు బాంబు పెట్టడానికి తనపైనే కేర్ తీసుకోవడానికి అయిపోయింది. శేఖర్ రాకుండా నేను ఒకదాన్ని DTDCకి వెళ్ళలేనండి. సో మీ ప్రోడక్ట్స్ నేను తెప్పించాను, కానీ నేను మీ గిఫ్ట్ మీకు పంపించలేదు. అంతేనండి, నేను ఫేక్ గివ్ అవేస్ పెట్టాను షోర్ గా. ఈ రోజు సాటర్డే. శేఖర్ ఇంతకు ముందే ఆఫీస్ వెళ్ళాడు. ఇప్పుడు టైం 12 అవుతుందండి ఎగ్జాక్ట్లీ. నా ఫోన్ పాడైపోయిందిగా. పాడైపోయిన ఫోన్ సెట్ అయిపోయింది, దాంతో షూట్ చేస్తున్నాను. నా ఫోన్ కరెక్ట్ బాగా అయింది, అందుకే అక్కడ సర్వీస్ సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చేసరికి లేట్ అయిందండి. సో ఈ రోజు నైట్ 9 లోపు మీ గిఫ్ట్లు పంపించేస్తాను. చాలా మంది అడ్రస్లు మళ్ళీ పంపించారు. దాని ఇంకొక విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ లో నేను దాదాపుగా పెద్ద ప్రోడక్ట్స్ అయితే DTDC నుంచి పంపిస్తాను. నాకు ½ kgకి 250 రూపీస్ పడుతుందండి. సో DTDC నుంచి పంపిస్తాను, నో ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ చిన్న లిప్స్టిక్స్ లాంటివి నేను పంపించినప్పుడు ఏమవుతుందంటే, నేను పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తాను 41 రూపీస్కి పర్ పార్సల్ పడుతుంది లిప్స్టిక్ లాంటివి. అది DTDCలో అయితే 125 రూపీస్ పడుతుందండి ఒక్క లిప్స్టిక్ కి. 300 పెట్టి కొన్న లిప్స్టిక్ కి 120 రూపీస్ నేను పంపించడానికి పెడితే నాకు మొత్తం 500 వరకు చిల్లర ఖర్చు అవుతుంది కదా. అందుకే నేను పోస్ట్ ఆఫీస్ నుంచి పంపించాను. కానీ నేను ఒక సబ్స్క్రైబర్ తోటి మాట్లాడాను. తను చెప్పింది, అక్క జస్ట్ ఎన్వలప్ మాత్రమే వచ్చింది, దాంట్లో ఏమి రాలేదని చెప్పింది. ఇది సెకండ్ టైం అన్నమాట. పోస్ట్ మ్యాన్లు మరి ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎక్కడైనా మిస్ అవుతే ఆల్రెడీ ఎంచక్క ప్యాక్ చేసింది అయితే ఎక్కడ మిస్ అవ్వదు. మేబీ మధ్యలో ఎవరైనా ఓపెన్ చేసి తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుందేమో అని డౌట్ నాకు ఉంది. సో ఈ రోజు నుంచి నేను ఉన్నాను DTDC నుంచి పంపడానికి ట్రై చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి మీ గిఫ్ట్లో డిస్పాచ్ అయిపోతాయి. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ గివ్ అవే, మొన్న పెట్టిన గివ్ అవే వాచ్లు ఇస్తాను కూడా. అవన్నీ అమెజాన్ నుంచి పంపించారు కాబట్టి ఈజీగా అయిపోతుంది నాకు. నేను ఈ రోజు మీరు నాకు ఈ వీడియో చూడగానే మీ అడ్రస్లు పర్ఫెక్ట్గా పంపించండి. మళ్ళీ మెయిల్ చేయలేనండి. అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ ఇవి కరెక్ట్ పంపించండి విత్ డోర్ నెంబర్. ఎందుకంటే ఫోన్ నెంబర్ లేకపోతే మీకు డెలివరీ బాయ్ ఏ విధంగా కాల్ చేస్తారు చెప్పండి. సో ఈ రోజు నేను మీకు ఆర్డర్ చేసేస్తాను. మీ వాచ్లు మీ ఇంటికి వచ్చేస్తాయి. లాస్ట్ టైం హ్యాండ్ బ్యాగ్స్ అందరింటికి చేరిపోయాయండి. ఏదైనా ఒక వీడియోలో నేను మీకు చూపిస్తాను అమెజాన్లో నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనేది. ఓకేనా? నేను నెక్స్ట్ గివ్ అవేలో మీరు ఏం కావాలనుకుంటున్నారో అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ గివ్ అవేలో గెలుచుకున్న విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్ అండి. సో ఒకసారి చూడండి, మీ నేమ్ చూసేసి హ్యాపీగా ఫీల్ అయిపోండి. సో చూసారు కదా, ఫస్ట్ 5 winners కి వాచ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. దెన్ మిగిలిన 3 winners కి నేను ఏం గిఫ్ట్ ఇస్తా అన్నానో మీకు గుర్తుందా? మిగిలిన 3 winners కి నేను ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా అన్నాను. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎండాకాలంలో మీరు SPF కంపల్సరీ పెట్టుకోవాలంటే. SPF అంటే ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్. సో 2-in-1 గా పనిచేస్తే NYBay NYBay కాంపాక్ట్ విత్ SPF 50+. అంటే ఇది కాంపాక్ట్ విత్ సన్ స్క్రీన్ లాగా పనికొస్తుంది. సో ఈ కాంపాక్ట్ నేను మిగిలిన 3 winners కి ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే, మీరు మెయిల్లో ఎప్పుడైతే మీ డీటెయిల్స్ పంపిస్తారో అప్పుడు మీ షేడ్ పంపిస్తే ఈజీగా నేను ఇచ్చేస్తాను. మీ ఫోటో పంపిస్తే నాకు మీ షేడ్ అర్థం అవుతుంది. సో బ్యూటీ ప్లస్ లో తీసింది కాదు, నార్మల్ గా వితౌట్ మేకప్
మీ ఫోటో పంపిస్తే నేను మీకు మీ షేడ్ని ఇచ్చేస్తాను అనమాట. నార్మల్గా న్యాచురల్ స్కిన్ కి సెట్ అయ్యే షేడ్ని పంపించడానికి ట్రై చేస్తాను. సో ఈ NYBE కాంపాక్ట్ ని మిగిలిన 3 విన్నర్స్ గెలుచుకుంటారు. మరి ఎవరు గెలుచుకుంటున్నారు వాళ్ళ నేమ్స్ కూడా చూసేయండి. ఓవరాల్ గా 5 మెంబర్స్ కి వాచ్, 3 మెంబర్స్ కి NYBE కాంపాక్ట్. ఈ 8 గిఫ్ట్స్ ఈ గివ్ అవేకి క్లోజ్ అయిపోయాయండి. వీళ్ళు రకరకాల డీటెయిల్స్ పంపిస్తే ఓల్డ్ గివ్ అవే వాళ్ళ గిఫ్ట్లతో పాటు ఈ 3 గిఫ్ట్లు నేను పంపించడానికి ట్రై చేస్తాను. మరియు వాచ్ గెలుచుకున్న వాళ్ళంతా వాళ్ళ పేరు నాకు పంపించేసేయండి, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ పంపించేయండి. ఈ రోజు ఈవినింగ్ వరకు మీ ఆర్డర్ అనేది డిస్పాచ్ అయిపోతుంది. అమెజాన్ నుంచి 1 వీక్ లోపు కొన్ని ఏరియాస్ కి తొందరగా చేరదండి. సో అమెజాన్ నుంచి 1 వీక్ లోపు మీ ఇంట్లో నాలాంటి ఒక బ్యూటిఫుల్, నా దగ్గర ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వాచ్ వస్తుంది. ఎప్పటికి కళ్ళరేక మాకు గిఫ్ట్ ఇచ్చింది కదా అని మీకు గుర్తుండిపోతుంది. సో అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోకి అందరు రెడీగా ఉండండి. ఈ వీడియోలు గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. హార్ట్ఫుల్ గా మీ గిఫ్ట్లు తొందరగా డిస్పాచ్ చేసేస్తాను. మీ అడ్రస్ డీటెయిల్స్ తొందరగా నాకు పంపించేస్తే ఈ రోజు ఈవినింగ్ మీ గిఫ్ట్లో డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరు ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక బ్లాగ్ లో. అంతవరకు బై బై.